హలో ఆల్, నేను మీ రచనా శృంగార్పు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో రేపు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ వస్తుందనగానే అందరికన్నా సరే ఎక్కువ క్యూరియస్ గా ఎదురు చూసేది మాత్రం సాలరీడ్ ఎంప్లాయీస్ అందరూ. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, మనకేమైనా ఈసారి ఫేవరబుల్ గా ఉండబోతుందా, ఆ లిమిట్ ఏమన్నా పెంచుతారా, స్టాండర్డ్ డిడక్షన్స్ ఏమైనా పెరుగుతాయి, ఇవన్నీ కూడా మనం అందరం హోప్ఫుల్ గా ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే మోడీ 3వసారి ప్రభుత్వంలోకి వచ్చారు. అలాగే వాణిజ్య వర్గాలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా కొంత పేద మధ్య తరగతి వర్గాల మీద కొంత ఎంతో భారంగా ఉందండి. జిఎస్టీ పెరగడం, డీజిల్ రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకురాబోయే బడ్జెట్ వల్ల ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా హోప్ఫుల్ ఉండబోతున్నాయా? ఈసారి రాబోయే బడ్జెట్ పేదలకి కానీ మధ్యతరగతి వర్గం కానీ ఫ్రెండ్లీగా ఉండబోతుందా అన్న అంశాల మీద మనతో చర్చించడానికి ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. వెల్కమ్ మ్యామ్. అలాగే పాపారావు గారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, మీడియా అనలిస్ట్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మీద ఆర్కు. సో మొదట సృజన గారు, మీరు చెప్పండి. మీరు కూడా ఆల్రెడీ సాలరీ ఎంప్లాయ్ కాబట్టి, అందులో ఎకనామిక్స్ లో ఉన్నారు కాబట్టి, ఈసారి రాబోయే ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమన్నా ఆల్రెడీ వాదాలు వినిపిస్తున్నాయి. కొందరేమో తగ్గిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం జిఎస్టీ అని ఎన్నో కడుతున్నాం కదా. సో తగ్గిస్తే బాగుండని కొందరు, తగ్గించకుండా అలాగే కంటిన్యూ చేస్తారని కొందరు, తీసేస్తే బాగుండని ఇంకొందరు, ఇట్లా కొందరు అనుకుంటూ ఉన్నారు. అందరు జనాలు హోప్ఫుల్ గా ఉన్నాం. సో ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్ గా స్లాబ్ రేట్స్ ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటారు? సో హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు అన్నది కరెక్ట్. ఏమంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ పరిధిగా చాలామంది చాలా వ్యూస్తో ఉన్నారు, వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది తగ్గిస్తే బాగా ఫిజికల్ ప్రెషర్ పెరుగుతుంది, వాళ్ళకి ఎర్న్ చేసే డబ్బులు ఉంటేనే, గవర్నమెంట్కి ఎర్న్ చేసే రిసీప్ట్స్ వస్తేనే వాళ్ళు దాని మీద స్పెండ్ చేయగలరు మళ్ళీ ఎకానమీ మీద. సో ఇది తగ్గకూడదు అని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది లేదు, తగ్గకపోతే లైక్ మధ్యతరగతి వాళ్ళు, సాలరీడ్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, లైక్ బికాస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రస్తుతం చాలా హై మన కంట్రీలో. ఇప్పుడు గ్లోబల్లీ చూస్తే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట ఎక్కువ ట్యాక్స్ రేట్ కడుతుంది. మనం కట్టే 100 రూపాయల్లో 48 రూపాయలు ట్యాక్స్కే వెళ్ళిపోతుంది కరెంట్లీ మన కంట్రీలో. ఇంత హై ట్యాక్స్ రేట్తో లైక్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా హెవీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బడ్జెట్ 2024 ఇచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు అనేమారి అంటే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, ఇప్పుడు మనకి 4% ఉంది అన్నారు. కానీ ఆవిడ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ మాట్లాడారు. రోజు తినేవారి, రోజు వస్తువుల గురించి చూస్తే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 8, 9, 10% మధ్య తిరుగుతుంది. మొన్న డిసెంబర్లో కూడా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 9.2 అలా ఉంది %. సో నీకు హై ట్యాక్స్ రేట్స్ పెట్టి శాలరీస్ కూడా ఇన్ఫ్లేషన్ పరిధిగా పెరగకుండా ఉంటే ఓవరాల్ లాస్ అయ్యేది సాలరీడ్ ఎంప్లాయీస్. సో ఓవరాల్ హోప్ ఏంటంటే ఇది కొంచెం తగ్గియాలి ట్యాక్స్ రేట్స్ అని. లాస్ట్ టైం ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 నుంచి 75,000 చేశారు, అది కరెక్టే. బట్ అది చేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇంకా గెయిన్స్ ట్యాక్స్, బేసికల్లీ మీరు వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ కూడా అంతే పెట్టారు. సో అది మోరల్ కౌంటర్ ఇంట్యూటివ్ అయిపోయింది, ఆర్గ్యుమెంట్ బ్యాలెన్స్ అయిపోతుంది. వచ్చి ఇంకొకటి తగ్గిస్తే ఇంకా మీనింగ్ లేదనమాట. సో ఓవరాల్లెస్ ఆల్ ద హోప్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఏంటంటే ట్యాక్సెస్ తగ్గాలి, అప్పుడే ఒక రిలీఫ్ వస్తుంది. అది కూడా మనకున్న ఇన్ఫ్లేషన్లో ఇంకా ఎక్కువ భారీగా అనిపిస్తుంది మనకి. మన ఎవ్రీడే లైఫ్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా తగ్గిపోతుంది ఉన్న ట్యాక్సెస్ వల్ల. అండ్ ఈ ట్యాక్సెస్ ఎంతైతే మనం తగ్గించాలి అంటున్నామో అందులో ఈ జిఎస్టీ ఎస్పెషల్లీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీస్ జిఎస్టీ ట్యాక్స్, ఇంకా స్టేట్ ట్యాక్స్, స్టేట్ ఇంకా సెంట్రల్ జిఎస్టీ, దాని మీద ఇంకా కొంచెం తగ్గిస్తేనే ఇప్పుడు కొంచెం అన్న బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే వేరే రకమైన ట్యాక్సెస్ ఏం తగ్గించినా సరే బెనిఫిట్ ఉండదు అని. వన్ థింగ్ ఇస్ మన ఎవ్రీడే శాలరీ మీద పడే ట్యాక్స్, సెకండ్ థింగ్ ఇస్ జిఎస్టీ. మెయిన్ కాంపోనెంట్ దాని చుట్టూ రివాల్వ్ అవ్వాలన్నమాట ప్రెసెంట్. ఓకే, థ్యాంక్ యూ సృజన గారు. పాపారావు గారు, ఈ కార్పొరేట్స్ కి లీనియన్స్ ఇవ్వడము, మిగిలిన వాళ్ళ మీద భారం వేయడం జరుగుతుంది కాబట్టి, సో కొంత జనాల అబ్జర్వేషన్ ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర పడ్డము, కొంత కూటమి ప్రభుత్వం ఇదంతా ఉన్న క్రమంలో కొంత ఎలక్షన్ స్ట్రాటజీ మీరు అన్నట్టు ప్రభుత్వం నిలబడడానికైనా సరే ఈ వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కొంచెం అడాప్టబుల్ గా మనకి ఫ్రెండ్లీగా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి, పేద ప్రజలకి కొంచెం ఎక్కువగా ప్రాఫిటబుల్ గా ఉండేలాగా, ఇదివరకటంత దోపిడీ జరగకుండా ఉండేలాగా ఈసారి బడ్జెట్ లో ఉండబోతుంది అనుకుంటున్నారా? కార్పొరేట్లు కూడా అడుగుతున్నాయి. ఇప్పుడు ఆఖరికి జనాలు అడగటం కాదు, మధ్యతరగతి అడగటం కాదు, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించమని కార్పొరేట్లు కూడా చెబుతున్నాయి. ఏంటంటే జనాల కొనుగోలు శక్తి పెరగాలి, జనాలకు ఉపాధి అవకాశాలు ఉండాలి, జనాల చేతిలో డబ్బులు ఉండాలి, లేకపోతే మేము సరుకులు అమ్ముకోలేము, వాళ్ళకి మా లాభాలు పడిపోతున్నాయి, వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం, వాళ్ళ దగ్గర డిమాండ్ ఉండాలి, ప్రజల చేతిలో కొనుగోలు శక్తి ఉండాలని కార్పొరేట్లే స్వయంగా ఈరోజు మొత్తుకుంటున్నాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీకు ఈ ప్రభుత్వాలు
ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒకటి ఉంది ప్రభుత్వం మరి బడ్జెట్ సంబంధించి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ద్రవ్యలోటు అంటే ఏంటంటే ప్రభుత్వానికి గనక 100 రూపాయల ఆదాయం ఉంటే 100 రూపాయల లోపే ఖర్చు చేసుకో, ఆ పరిధిలోనే ఖర్చు చేసుకో, దాటి ఖర్చు చేయకు, అప్పు చేసి కానీ డబ్బులు ముద్రేసి కానీ దాటి ఖర్చు చేయకు. అంటే 100 రూపాయల ఆదాయం ఉంటే 100 రూపాయల లోపు ఖర్చు చేసుకోవాలి తప్పితే 105 రూపాయలు ఖర్చు చేయకూడదు. అంటే 5 రూపాయలు నువ్వు అప్పు అయినా తెచ్చావు, లేకపోతే ఏదైనా ముద్రేసైనా నువ్వు ఖర్చు చేస్తున్నావు, అది చేయకు. ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ 5% అరౌండ్ ఏదో ఉన్నట్టుంది, 6% లోపు ఏదో ఉంది. అది దాన్ని తగ్గించమని ఫిస్కల్ డెఫిసిట్ 3% కు ఏదో దేవాలనే టార్గెట్ ఉంది. దానికోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సబ్సిడీలు, సామాన్య జనానికి ఇచ్చే రాయితీలు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద వీటి మీద కోతలు పెడుతున్నాయి. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజరు అంటే ఆహారం, ఎరువులు, ఇంధనం, వీటి మూడింటి మీద ఎల్పిజికి ఇచ్చేది కావచ్చు, పెట్రోల్ డీజిల్ మీద ఇచ్చేది కావచ్చు, లేకపోతే కిరసనాయిల మీద ఇచ్చేది కావచ్చు, ఫుడ్ మీద ఇచ్చే సబ్సిడీ కావచ్చు. సరే 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు, అది కాకుండా ఓవరాల్ గా అది. అలాగే ఎరువుల సబ్సిడీ, రైతాంగానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ కోత పెడుతున్నారు. ఎందుకు కోత పెడుతున్నారంటే ఒక పక్క కార్పొరేట్లకి లక్షల కోట్లు వదిలేస్తున్నారు, రైట్ ఆఫ్లు చేస్తున్నారు, బ్యాంక్ లోన్స్, మొండి బకాయిలైన బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కార్పొరేట్లు 1000 కోట్లు వాళ్ళు తీర్చకపోతే రైట్ ఆఫ్ చేస్తున్నారు, కార్పొరేట్ వదిలేస్తున్నారు డబ్బులు. అట్లాంటిది 2-3 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజానికానికి ఇచ్చే సబ్సిడీలు మొత్తం కలిపితే ఉంటాయి, ఫుడ్, ఫెర్టిలైజర్ అండ్ ఫ్యూయల్. వీటిని కట్ చేస్తున్నారు. ఎందుకంటే పొదుపు 100 రూపాయల లోపే ఖర్చు ఉండాలి, మీకు ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు. దానికోసం మీరు కట్ చేయాల్సింది చేయాలి, పెద్దవాళ్ళ మీద ట్యాక్స్ వేసి పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి. పేదవాళ్ళకి ఖర్చు పెడితే పేదవాడి దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు మార్కెట్లో కొనుగోలు చేస్తారు, దాచుకునే అవకాశం లేదు. పేద ప్రజానీకం, సామాన్య జనం వాడి దగ్గర ఉన్న ప్రతి పైసా ఖర్చు పెట్టాల్సిందే, దాచుకునేది దాచుకోగలరు. కానీ కార్పొరేట్ డబ్బులు ఏం ఖర్చు చేస్తేనే హోప్ఫుల్ గా ఉన్నా. అంటే మీరు గత బడ్జెట్లన్నీ కూడా గమనించారు, ఎప్పటి నుంచి ప్రతిదీ చేయాలి, చేసే అవకాశం ఎంత మేరకు ఉంటుంది అనుకుంటారు? అది పర్సెంటేజ్ నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరు చెప్పకూడదు కూడా. అలా చెప్పడం అంటే జ్యోతిష్యం చెప్పడం లాగా చేయకూడదు. ప్రభుత్వానికి కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాం, అంతేగాని ఇంత పర్సెంట్ చేస్తారు నేను ఖచ్చితంగా నేను కాదు కదా చేసేది. వాళ్ళ విధానాలు కార్పొరేట్ల అనుకూలమైనవి, పేద ప్రజల వ్యతిరేకమైనవి. ఈ విధానాలు వేళ్ళయి కాదు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ లాంటి దేశానికి అప్పునిచ్చినటువంటి సంస్థలు పెడుతున్నటువంటి నిబంధనల ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నారు. చూడండి, ఉదాహరణ శ్రీలంకలో, పాకిస్తాన్ లో కూడా జరిగినాయి. శ్రీలంకలో పాకిస్తాన్ లో కూడా ధరలు పెరిగి శ్రీలంకలో ఒక చివరి మొక్క శ్రీలంకలో, పాకిస్తాన్ లో కూడా ధరలు పెరిగి ప్రజలు పునారిల్లుతా కొత్త అప్పు కోసం వెళ్ళి, శ్రీలంక ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కొత్త అప్పు కోసం వెళ్ళి, ఇక్కడ ప్రపంచ బ్యాంకు వాళ్ళ దగ్గర, IMF దగ్గర వెళ్తే కొత్త అప్పు ఇవ్వడానికి వాళ్ళు పెట్టిన షరతులు ఏంటంటే పెట్రోలియం రేట్లు పెంచండి, పవర్ ఛార్జెస్ పెంచండి, ఇవన్నీ షరతులు పెట్టారు. అసలే జనం మూలిగే రకమే తాటికేలా అసలు అడుక్కు తింటున్నారు జనం. అక్కడ శ్రీలంకలో అదే జరిగింది. శ్రీలంకలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? ఆ దేశంలో ఇన్ని పార్టీలు పోయి, అంతకుముందు 3 సీట్లు ఉన్న పార్టీ 2019లో ఆ పార్టీకి 3 సీట్లు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో 5 ఏళ్లలో నెక్స్ట్ ఎన్నికల్లో 153 సీట్లు వచ్చినాయి. అధ్యక్షుడిగా పోటీ చేసిన అంతకుముందుకు ఆయన పేరు ఏదో ఉంది, అనలాసం, ఆయన 2019లో దేశాధ్యక్షుడిగా పోటీ చేస్తే ఆయన 3% ఓట్లు వచ్చినాయి. మొన్న ఎన్నికల్లో 50% పైన ఓట్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు ఇంత మార్పు. ప్రజలు ఎందుకు ఇంత మార్పు కోరుకున్నారు? ఇదే IMF పెట్టిన షరతులు. ప్రజల మీద ఇంకా భారాలు వేయండి, అప్పు మా దగ్గర అప్పు తీసుకోవాలంటే ఎందుకు? అప్పు తీసుకుంటే భారాలు ఎందుకు ఏమంటున్నారంటే, వాళ్ళు అప్పు చెల్లించాలంటే మీరు కనుక 100 రూపాయలు అప్పు మా దగ్గర అప్పు తీసుకుని, మీకు తీసుకున్న అప్పుని మీరు బాగా ఖర్చులు చేసుకుంటే, మీకు వచ్చిన ఆదాయం మొత్తం మీరు జలసాలు చేస్తే, ఖర్చు పెట్టుకుంటే మా అప్పు ఎలా తీస్తారు, కాబట్టి పొదుపు చేయండి. ఇది షరతు. అప్పు తీర్చడం కోసం మీరు ఖర్చు పెట్టుకోకండి. వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాలంటే షరతులు పాటించాలి. దానికోసమే జనాల మీద అప్పు తీసుకున్న ప్రతిసారి, దేశం దేవాల అప్పు తీసుకున్న ప్రతిసారి కొత్తగా ట్యాక్స్ వేయమంటున్నారు. దాంతోనే ప్రజలు తిరగబడ్డారు ఆ దేశాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రాకూడదని మనం కోరుకుందాం. రాకుండా ఉండాలి, ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం కూడా సున్నితంగా ఉండాలంటే ఈ రోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇవ్వటం, మధ్యతరగతి అలాగే పేద ప్రజల మీద వేసిన GSTలు ఇట్లాంటి కొంత సరళీకరించడం, తగ్గించడం, అలాగే ఉపాధి అవకాశాలు పెంచే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి చేయటం, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు టేకప్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయాలి. చేయకపోతే వాళ్ళకి కూడా నష్టమే, ప్రజలకి నష్టంతో పాటు ప్రభుత్వాలకు కూడా నష్టమే. ప్రజలకి నష్టం అయితే ట్యాక్స్ రేట్స్ ఎంత కావాలి, మనం తగ్గించాలి, డిక్రీజ్ చేయాలి అని ఎంత డిమాండ్ ఉన్నా సరే అది ప్యారలల్ గా బ్యాలెన్స్ అవ్వాలి. పాపారావు సార్ పాయింట్ చేసినట్టు ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా అంటే, ఇప్పుడు ట్యాక్స్ రేట్ తగ్గించడము
అది ట్యాక్స్ రేట్ తగ్గిస్తే ఇంకా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతాము మన ఇంటి కోసము, మనం పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది అనే ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ అది చేయడానికి ఫస్ట్ జాబ్స్ ఉండాలి కదా, అవకాశాలు ఉండాలి కదా, ఉపాధి ఉండాలి కదా. ఆ ఉపాధి రేటే ఇప్పుడు చాలా తక్కువలో ఉంది ఇండియాలో. ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, రిపోర్ట్స్ వస్తుంది, కొత్త సర్వేలు చేస్తుంది, ఉపాధి రేట్ తగ్గుతుందని చెప్తుంది. కానీ ఎక్కడ తగ్గుతుంది, దేని వల్ల తగ్గుతుంది, ఉపాధి రేట్ దేని వల్ల పెరుగుతుంది అనేది చూడాలి మనం. ఇప్పుడు ట్యాక్స్ రేట్స్, ఉపాధి అన్ని బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఉపాధి రేట్ పెరుగుతుంది అంటే ఎందులో పెరుగుతుంది, అది ఇన్ఫార్మల్ జాబ్స్. మీరు ఎలాగో ఈ పాయింట్ మాట్లాడుతారు కాబట్టి ఇప్పుడు రాబోయే బడ్జెట్ వల్ల ఆల్రెడీ చెప్పారు కదా 3 టర్మ్స్ నుంచి కూడా కొంత డిసాటిస్ఫాక్టరీగానే ఉంది కాబట్టి కొంత హోప్ఫుల్ గా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే ఈ బడ్జెట్ వల్ల ఏదైనా ఉపాధి అవకాశం కలిగే అవకాశం ఉందనుకుంటున్నారా? నేనేమనుకుంటున్నా అంటే అండి, లాస్ట్ టైం బడ్జెట్ ఇండికేషన్ ఏం చేసిందంటే ఉపాధి అవకాశాలు రావడానికి కొన్ని ఇన్సెంటివ్స్ లాగా క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఆ ఇన్సెంటివ్స్ అన్ని మార్కెట్తో లింక్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు, ఎందుకంటే ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది యూత్లో, మనుషుల్లో. సో దానికి స్కిల్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఉపాధి అవకాశాలు పెంచాలి, ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అంటే మనం ఏం ఆలోచిస్తాము, వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వాలి, లోన్ వేవర్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అని ఆలోచిస్తాం. కానీ ప్రెజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మార్కెట్కి వదిలేస్తుంది. అంటే లోన్ తీసుకోండి, మీకు ఈ కూపన్స్ ఇస్తాము అన్నట్టు అన్నారు నిర్మలా సీతారామన్ గారు లాస్ట్ టైం. ఈ కూపన్స్ ఇచ్చి మీకు వౌచర్స్ ఇచ్చి లోన్లో డిస్కౌంట్ ఇస్తున్నాము అంటారే కానీ సబ్సిడీస్ ఇస్తున్నాము, మీకు ఎడ్యుకేషన్కి ఫీజు తక్కువ చేస్తున్నాము, మీరు ఎడ్యుకేట్ అవ్వండి లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అని అనట్లేదు. ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి మేము ఫ్రీ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అవకాశాలు పెంచుతాము అంటున్నారే కానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెంచుతామని మాత్రం అనట్లేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ లోన్లో మేము సబ్సిడీలు ఇస్తాము, వౌచర్లు ఇస్తాము, ఇలాంటి మాటల్లో వాళ్ళు అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా ఎడ్యుకేషన్ని, స్కిల్ డెవలప్మెంట్ని. అండ్ అందరికీ ఉపాధి అవకాశాలు రావు కదా, దోస్ హూ కెన్ ఎఫర్డ్ ఓన్లీ వాళ్ళకే వస్తుంది. దీన్ని కూడా ఒక రకమైన మార్కెట్ ఇన్సెంటివ్స్తో వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని ఈ పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్కి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. మనం ఏమనుకుంటాము, గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఉంటే ఇలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎడ్యుకేషన్కి ఎంఫసిస్ ఇస్తుంది, హెల్త్ కేర్కి ఎంఫసిస్ ఇస్తుంది, దానివల్ల లాంగ్ టర్మ్లో ఉపాధి అవకాశం వస్తుంది, దానివల్ల వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు, స్పెండ్ చేయగలుగుతారు, వాళ్ళకి పావర్టీ, మాల్న్యూట్రిషన్, హంగర్ అవన్నీ తగ్గుతుందని అంటారు. కానీ ఈ ట్యాక్స్, ఈ డిస్కషన్స్ అన్ని ఎప్పుడు వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఉండాలి. ఆ జాబ్ రేటే క్రియేట్ అవ్వట్లేదు. జాబ్లెస్ గ్రోత్ అంటున్నారు ఇప్పుడు లాస్ట్ 1 డికేడ్ నుంచి. ఏంటంటే జాబ్స్ క్రియేట్ అయినా సరే అది మీనింగ్ఫుల్ జాబ్స్ కాదు బేసికల్లీ, ఈజీగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్ లేదు, సాలరీస్ లేవు, క్యాజువల్ వర్క్ లాగా వస్తున్నాయి అలా అన్నట్టు. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు నెక్స్ట్. ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు డిస్కషన్ లో ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ అడ్వైజర్ ఇన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ప్రభాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిస్కషన్. సో ఈ నిర్మలా సీతారామన్ గారు February 1st ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో ఈ పేద మధ్యతరగతి వర్గాలు అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా కొంత హోప్ఫుల్ గా ఉన్నారు. ఈసారైనా సరే కొంత వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ డిడక్షన్స్ కానీ ఇవి కానీ వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటాయని. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈసారైనా అది హోప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నప్పుడు కూడా బడ్జెట్ లో మనం అనుకున్నట్టుగా కొన్ని అంశాలు ఫేవరబుల్ గానే ఉన్నాయి. ఇప్పుడు కూడా రాబోయే దాంట్లో కూడా కొన్ని జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా 3-4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ గారు ఐటీ లోపల గా ప్రయత్నం చేస్తున్నారని విన్నాము. రీసెంట్గా జరిగిన అకాడమిషియన్స్, ఎకానమిస్ట్ మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఢిల్లీలో మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఎడ్యుకేషన్ మీద ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎలాంటి రిలీఫ్ ఉండాలి, మిడిల్ క్లాస్ని ఏ విధంగా చూడాలనే దాని మీద ఐటీ రిలీఫ్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్కి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అది జరగబోతుంది. Through informed sources, I can say that middle class people will get a real relief from budget this time. ఇంకొక రెండోది ఏంటంటే ముఖ్యమైన ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షనే కావచ్చు, లేకపోతే ఉపాధి అవకాశాలే కావచ్చు. ముఖ్యంగా ఐటీ లోపలనే చూసినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుంది. తర్వాత ట్యాక్స్ స్లాబ్స్ కూడా కొంచెం మార్పులు చేయొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ చేయొచ్చు, సో దట్ the people who are earning up to 10 lakhs may not be taxed. 10 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి కూడా ట్యాక్స్ పడకపోవచ్చు అనేది కొన్ని కథనాలు వినొస్తున్నాయి. సో ఇది ఒకటి. రెండవది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దానికి బిగ్ పుష్ ఇవ్వాలని అనుకుంటున్నారు. లాస్ట్ 2-3 బడ్జెట్స్లో చూసినట్టుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకాస్త ఇంక్రీజ్ చేసి మనకి ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది
వాటి మీద దృష్టి పెడుతున్నారు. తర్వాత మూడోది ఏంటంటే జిఎస్టీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, కొన్ని అంశాలు కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు బాగా గమనించి స్టడీ చేసి వాటిని రేషనలైజ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. జిఎస్టీ రేషనలైజేషన్ లోపల లోయర్ మిడిల్ క్లాస్ బర్డెన్ కాకుండా, వాళ్ళు ఏది కొన్నాకని ట్యాక్స్ పడకుండా, ట్యాక్స్ పడ్డ మినిమం ఉండేట్టుగా కొంత జిఎస్టీ ట్యాక్సెస్ లోపల జిఎస్టీ రేషనలైజేషన్ చేయాలని, తద్వారా ఎకనామిక్ గ్రోత్ని ఇదే టెంపో మెయింటైన్ చేయాలనేది ఒకటి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉపాధి అవకాశాలు చూసినట్లయితే ఇప్పుడు పిఎల్ఎఫ్ఎస్ మనకి చెప్తుంది. పిఎల్ఎఫ్ఎస్ సర్వే ద్వారా కోవిడ్ తర్వాత మనకి కొంచెం ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది ఉన్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ పడిపోయింది అనేది క్లియరు. అందులో మరి ముఖ్యంగా విమెన్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా పడిపోయిందని కూడా చూశాను. కాకపోతే 21 ఆన్వర్డ్స్ ఇట్ గాట్ పిక్డ్ అప్. ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇట్ గాట్ పిక్డ్ అప్ ఫ్రమ్ 21 ఆన్వర్డ్స్. ఇంకా పెరుగుతుంది, దానికి వాళ్ళు దృష్టి సారిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ చూసినట్టు ఎడ్యుకేషన్ సెక్టర్ లోపల ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ 4.6% ఆఫ్ జీడిపి జరిగింది. రాబోయే బడ్జెట్ లోపల కనీసం 5% ఆఫ్ జీడిపి ఖర్చు పెట్టాలని వాళ్ళు అంటున్నారు. బహుశా మైట్ గో టువర్డ్స్ 6% ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ జీడిపి. అది ఆ విధంగా ముందు ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అంత పాజిటివ్ గా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతే కదా? అంతా అని కాదు కానీ ముఖ్యంగా కొన్ని సెక్టర్స్ లో చూసినట్లయితే ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఉపాధి అవకాశాల్లో బాగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే మనం లాస్ట్ 2-3 బడ్జెట్స్ చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెరిగింది, రిజల్ట్స్ కనబడుతున్నాయి. మనం ఒప్పుకోకపోయినా కానీ వైట్ పేపర్ ఏదైతే వాళ్ళు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారో వాటిలో ఉన్న గణాంకాల ప్రకారం చాలా వరకు రిజల్ట్స్ వచ్చాయి మనకు, అవుట్పుట్స్. అది పక్కన పెట్టినట్లయితే ఈసారి సోషల్ సెక్టర్ ఫోకస్డ్ బడ్జెట్గా అనిపిస్తుంది. అయితే నేను ఇంకొక ఆలోచన కూడా చేశాను, ఏంటంటే సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్సే కాదు, వ్యవసాయం మీద, వ్యవసాయ బడ్జెట్ మీద ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తప్పకుండా సాయం అందించేట్లుగా ఉండాలి. ఎందుకంటే ఊరికినే 10 లక్షల కోట్ల రూపాయలు మేము క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అనకుండా దాన్ని ఏ విధంగానైతే రైతులకి చీపర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందేట్లుగా వాళ్ళు పథకాలు కానీ స్కీమ్స్ కానీ డిజైన్ చేసి వాళ్ళకి అందుబాటులో ఇచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది. అంతేగాని ఊరికే చెప్పడం కాకుండా సో ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ని చూసుకోవాలి. రెండోది యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఫోకస్ పెట్టాలి. మరోది ముఖ్యమైనది ఏంటంటే మూడవది ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ లోపల కూడా ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దాని మీద ఇంకా ఫోకస్ పెట్టి ఉంటుందని ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు. పాపారావు గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ ఆల్ నాట్ హోప్ఫుల్ పాయింట్స్ గురించి అన్నిటి గురించి చెప్పారు, అంతకున్నవి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈ పాయింట్స్ అన్ని పక్కన పెడితే ఈసారి రాబోయే బడ్జెట్ లో ఏవి హోప్ఫుల్ గా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇంతకు ముందు ప్రస్తావించినవి కాకుండా ఏవి ఆశాజనకంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? నేను కూడా చూస్తుంది ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ మీద కొంత కేటాయింపులు పెరుగుతాయి అనేది ఒక అంచనా ఉంది. అయితే ఆ పెరుగుదల అనేది ఎలా ఉంటుందంటే ఇతర సంక్షేమ పథకాల నుంచి కొంత అమౌంట్ తగ్గించి వాటిల్లో ఇక్కడికి తెస్తారనేది. లేకిన ఓవరాల్గా అవన్నీ అలాగే ఉంచి ఇక్కడ వేరుగా ఎక్కువ కేటాయిస్తారనేది కాదు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ బోదర్డ్ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ గురించి. ఫిస్కల్ డెఫిసిట్ అనే దాని మీద కనుక వాళ్ళు సరైనటువంటి అంటే వాళ్ళ లెక్కలో, నాకు ఫిస్కల్ డెఫిసిట్ గురించి వ్యక్తిగతంగా నాకే అభ్యంతరం లేదు, మెయిన్ స్ట్రీమ్ థియరీతో నాకు అంగీకారం లేదు. ఇంకనే ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే కాన్సెప్ట్ వచ్చింది ఒక 40-50 ఏళ్ల క్రితం. అంతకుముందు వెల్ఫేర్ సంక్షేమ రాజ్యాలు ఉండగా ప్రపంచంలో ఫిస్కల్ డెఫిసిట్ తప్పని ఎవరు అనలా. అమెరికాలో ఒక దశలో ఫిస్కల్ డెఫిసిట్ 28 ఆ మేరకు కూడా వెళ్ళింది, 25% దాటి పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు మార్షల్ ప్లాన్ అని చెప్పి యూరోప్ని డెవలప్ చేయడానికి, నాశనమైన యూరోప్ని డెవలప్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది. కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ నా ఉద్దేశంలో తప్పు కాదు, కానీ మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ నడుస్తుంది దీని మీదే. ఫిస్కల్ డెఫిసిట్ తప్పు అనేది సరే, దానికోసం ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఫిస్కల్ డెఫిసిట్ పెరగకుండా చూసుకోవడానికి మెయిన్గా దాని మీద ఫోకస్ ఉంటుంది. దాని చుట్టూ అల్లుతారు మిగతా బడ్జెట్ అంతా.
ఫిజికల్ డెఫిసిట్ పెరగకూడదు, లేకపోతే కొంచెం తగ్గాలంటే ఖర్చులు తగ్గించుకోవాలంటే మరి ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెంచితే కనుక ఇంకెక్కడో తెచ్చి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టాలి తప్పితే కొత్తగా అదనంగా డబ్బులు ఖర్చు పెడితే కుదరదు వీళ్ళకి. కాబట్టి ఏంటి అదొకటి. రెండోది ఎంఎస్ఎంఈల మీద ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఎంఎస్ఎంఈలు చాలా సర్వనాశనం అయిపోయినాయి. జిఎస్టీ పాలసీ, జిఎస్టీ వల్ల కూడా, జిఎస్టీ నేను చెప్పడం కూడా కాదు, స్వదేశీ జాగరణ మంచి ఏదైతే బీజేపీ తాలూకు ఒక వింగ్ గా ఉందో స్వదేశీ జాగరణ మంచి ఆ రోజు చెప్పింది జిఎస్టీ వస్తుందంటే చిన్న వ్యాపారులను ఎంఎస్ఎంఈల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వాళ్ళు కూడా కామెంట్ చేశారు. అది జరిగింది. చాలా పెద్ద ఎత్తున చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అలాగే డిమానిటైజేషన్ క్రమంలో కూడా ఈ రోజు డిమానిటైజేషన్ గురించి దర్దాపు ఏకాభిప్రాయం ఉంది. చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఏపీలో మన జయప్రకాష్ నారాయణ మన లోక్సత్తా ఆయన కూడా ఈ రోజు డిమానిటైజేషన్ అప్పుడు కరెక్ట్ అనుకున్నాం కానీ తప్పు ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనేది. ఇంకా ఓవరాల్ గా దాని అసెస్మెంట్ మారింది. గతంలో నేనైతే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను. డిమానిటైజేషన్ రోజు జరిగిన రోజు రాత్రి నేను టీవీ ఛానల్లో ఉన్నాను. ఈ డిబేట్ నడిచింది. అది వేరే డిబేట్ నుంచి ఎత్తేసి దీనిలోకి వచ్చాం. ఆ రోజు నుంచి వ్యతిరేకించారు, వేరే విషయం. అయితే ఏంటంటే డిమానిటైజేషన్, జిఎస్టీ వీటి వల్ల బాగా దెబ్బతింది ఎకానమీ. చిన్న పరిశ్రమలు చాలా దెబ్బతిన్నాయి. ఉపాధి పోయింది. మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసాం మనం, కానీ ఉపయోగం ఏముంది? మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత జీడిపిలో యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి పడిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి తగ్గింది, పెరగల. 25% టార్గెట్. 25% ఆఫ్ జీడిపి అంటే 100 రూపాయలు దేశంలో సంపద సృష్టి అయితే దానిలో 10 రూపాయలు సరుకు ఉత్పత్తి రంగం నుంచి రావాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈరోజు ఉన్నది, గతంలో ఉన్నది కూడా పోయింది. ఈరోజు తగ్గిపోయింది. ఆ మాత్రం కూడా రావట్లేదు. 25% చేరటం తర్వాత. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈల మీద బాగా భారీ ఎత్తున ఉండాలి ఫోకస్. ప్రధానికి ఏం చెబుతున్నారంటే వీళ్ళు కోవిడ్ టైంలో కూడా వీళ్ళు చేసింది అది 20 లక్షల కోట్ల రూపాయలు ఏదో పెట్టి అన్నీ అప్పులు ఇస్తామంటారు. మీరు అప్పు తెచ్చుకోగలిగే స్తోమతే ఉంటే మీరు అప్పు ఇచ్చేది ఏముంది? ఎక్కడో చోట తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది మధ్యతరగతి వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున అప్పుల పాలై ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మధ్యతరగతి వర్గం అప్పుల పాలై ఉంది. ఆ పొదుపు మొత్తాలు తగ్గిపోయినాయి. పొదుపు లేదు. ఒకప్పుడు సేవింగ్స్ లో ప్రపంచంలోనే మొదటి 4-3 స్థానాల్లో మనం ఉండేవాళ్ళం. ఈరోజు పొదుపు మొత్తాలు అలా లేవు. వీఆర్ నాట్ సేవింగ్ మచ్, వీఆర్ స్పెండింగ్. స్పెండింగ్ కి కూడా లేదు. ఈరోజు అప్పుల పాలైపోయిన తర్వాత ఏంటంటే కొత్తగా అప్పు తెచ్చి పాత అప్పు కొత్త తీర్చి మిగిలిన ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే డేటా వచ్చింది మింట్లో కూడా. ఇప్పుడు ఒక 50,000 రూపాయలు ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకుంటే బ్యాంకులో దానిలో 20,000 ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ అవసరాల కోసం. మిగతాది ఏం చేస్తున్నారు అనే ప్రశ్న. మరి 50,000 తెచ్చుకుంటే వాళ్ళు పర్సనల్ లోన్ ఖర్చు పెట్టుకోవాలి కదా. ఖర్చు పెట్టుకోవట్లా. 30,000 పాత అప్పు తీరుస్తున్నారు ఏదో ఒకటి. అంటే అప్పులు తీసుకున్న అప్పు కూడా పూర్తిగా వాళ్ళు సొంతానికి ఖర్చు పెట్టుకునే స్థితి లేదు. అంటే అప్పులు పెరిగిపోయింది. పరిస్థితి ఏం బాగలేదు. బంగారం, గతంలో బంగారం చాలా వాల్యుబుల్, మనకి వాల్యుబుల్, ఇప్పుడు కూడా వాల్యుబుల్. అయితే బంగారాన్ని కుదవబెట్టుకున్న కుటుంబాలు పెరిగిపోతున్నాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. చాలా కుటుంబాల దగ్గర ఇప్పుడు రోజు బ్యాంకుల్లో ఉంది బంగారం. ఆ బ్యాంకులు మరి చూడండి, బిజినెస్ పేపర్లు చూస్తే మీకు చాలా ఫుల్ షీట్ యాడ్లు వస్తున్నాయి. బంగారం వేలంకి వస్తుంది. వాళ్ళు తీర్చలేక, దాని మీద వడ్డీ కట్టలేక. అది సృజన గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఉమెన్ కి ఏమన్నా హోప్ఫుల్ గా ఏమన్నా ఉండబోతున్నాయి అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు 2 రకాలుగా చూడొచ్చు అండి నాకు అనుగుణంగా. ఒకటి ఏంటంటే మీరు నెంబర్స్లో పెంచవచ్చు ఎక్స్పెండిచర్, హెల్త్లో అయినా, ఎడ్యుకేషన్లో అయినా, ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్లో అయినా సరే. అవుట్లే పెంచినా సరే, ఎక్స్పెండిచర్ పెంచినా సరే, అది ఎలా ఉపయోగిస్తున్నాము అనే దాన్ని బట్టి, ఎఫిషియన్సీ దాన్ని బట్టి ఉంటుంది నా ప్రకారం. అది అందాలి, ఎఫిషియెంట్గా డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. అది ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేస్తాము అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. బట్ వాళ్ళ ఎంఫసిస్ ఎలా ఉందంటే, ఇందాక నేను పాయింట్ టచ్ చేశాను చాలా బ్రీఫ్గా. వాళ్ళ ఎంఫసిస్ ఎలా ఉందంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కడతాము అని అన్నారు లాస్ట్ బడ్జెట్లో. ఆ ఒక్క సొల్యూషన్ వల్ల ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ చాలా మెరుగైపోతుంది అండ్ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోతుంది, ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అంటే అది ఒక్కటి సరిపోదు. ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొస్తాము, ఉమెన్స్ హాస్టల్స్ చేస్తాము అనేది చేస్తున్నారు. బట్ దానికి అనుగుణంగా మనము ఉమెన్ని ఏ ఫ్యాక్టర్స్ లిమిట్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవడానికి అని ఆ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయాలి కదా. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్. సేమ్ విత్ ఎడ్యుకేషన్ అవుట్లే పెంచి హైయర్ ఎడ్యుకేషన్ మీద మేము పెంచుతున్నాము అని ఈ మధ్య ఆలోచనలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ మీద పెంచుతున్నాము అని కూడా అన్నారు. బట్ స్టిల్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అది చాలా తక్కువ. మనం పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, మన పాపులేషన్ మల్టీ డైమెన్షనల్గా ఆలోచించాలి. ఓన్లీ ఆ ఫిగర్ ఒక్కటే ఐసోలేట్ చేసి చూడలేము. నేను అలా అనుకుంటాను. ఇప్పుడు మన ఇండియాలో ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇంతమంది ఈ ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూత్. సో మనకి యాక్చువల్లీ ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది యూత్ డివిడెండ్ని మనం తీసుకోవడానికి. ఫ్యూచర్ కమింగ్ 10 yearsలో 20 yearsలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ మీద మనం వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్.
ఎలా వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ కాదు, అక్రాస్ ద లెవెల్స్ వాళ్ళకి స్ట్రాంగ్ హైయర్ ఎడ్యుకేషన్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం కాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్గా బలపరచాలి. అందరూ అన్ని టైప్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్కి ఎఫోర్డబిలిటీ ఇష్యూ లేకుండా ఉండడం అనేది గ్యారంటీ కాదు కదా. చాలా మంది అది సఫరింగ్ బికాస్ ఆఫ్ నో ఎఫోర్డబిలిటీ. అండ్ ప్రైవేట్ ఒక్కటే పెరుగుతూ ఉంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. పబ్లిక్ ప్రైవేట్ టుగెదర్ వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము అన్నా సరే ఫెయిర్ ఎనఫ్, బట్ అది యాక్సెసిబుల్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నామంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్లో లిమిట్ అవ్వకూడదు. సేమ్ విత్ హాస్పిటల్స్, చాలా పాలసీస్ వస్తున్నాయి ఈ మధ్య హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి, సర్జరీస్కి స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ పాలసీస్. బట్ ఈ పాలసీస్ ఏం చెప్తున్నాయి, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి మేము రీఫండ్ చేస్తాము అని, రైట్, ప్రైవేట్ హాస్పిటల్స్లో. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎవరు వెళ్ళట్లేదు బికాస్ వీ ఆల్ నో ఆ స్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని. దాని బదులు వై నాట్ స్ట్రెంగ్థెన్ ద హాస్పిటల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అలా కూడా చూస్తే ఐ థింక్ మల్టీ డైమెన్షనల్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఉట్టి పర్సంటేజ్ పెంచేసి అవుట్లే పెంచేసి మా పని అయిపోయింది అని కూడా ఆలోచించలేము. అదే మెయిన్ థింగ్. ఆ ప్రాసెసెస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో స్టిల్ నేనేమనుకుంటున్నానంటే ద పర్సంటేజ్ ఆఫ్ సోషల్ సెక్టర్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఉమెన్ డెవలప్మెంట్ మీద ఇంకా లోగానే ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ హిస్టారికల్లీ తక్కువగానే ఉంది పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డెవలప్మెంట్ అవుట్లుక్. అంటే ఇక్కడ నెంబర్స్ చెప్పుకోవడం కన్నా కూడా గ్రాస్ లెవెల్ ఎఫెక్టివ్ గా ఇది లేదంట, అంతే కదా. నెంబర్స్ స్టాట్స్ ఇవన్నీ చెప్పుకోవడం కన్నా ఎఫెక్టివ్ గా పనిచేయాలి. పెంచుతున్నాము అని హిస్టారికల్గా చూపించేసుకోవడం ఒక్కటి సరిపోదు కదండి. అది ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది యూత్ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అన్నారు, కానీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. లక్షలు తీసుకుంటే 1 year డిప్లొమా కోర్స్కి ఎంతమంది ఎఫర్ట్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ని జాబ్స్ తెచ్చుకుంటారు. అండ్ ప్రభాకర్ సార్ చాలా ఎఫెక్టివ్గా పాయింట్ చేశారు, ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాని మీద మనం యాక్చువల్లీ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ బికాస్ ఎంఎస్ఎంఈ చాలా జాబ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డిఫరెంట్ స్కిల్ గ్రూప్స్కి జాబ్స్ క్రియేట్ చేయొచ్చు ఎంఎస్ఎంఈస్. లో స్కిల్డ్ వాళ్ళకి, మీడియం స్కిల్ వాళ్ళకి, హై స్కిల్ వాళ్ళకి, ఓవర్ ద స్కిల్ గ్రూప్స్కి జాబ్ క్రియేట్ చేసే అవకాశం. మళ్ళీ దీన్ని డిస్కస్ చేద్దాము. లెట్స్ మూవ్ ఆన్ టు ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇందాక పాపారావు గారు కూడా మాట్లాడుతూ ఇదే అన్నారు, కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ ఈ స్మాల్ ఇండస్ట్రీస్, సూక్ష్మవి, చిన్న మధ్య పరిశ్రమలు అన్ని కూడా మూతపడిపోయినాయి. సో ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రవేశం వల్ల ఏమైనా మార్పు ఉండబోతుందంటారు? ఈ స్టార్ట్అప్స్ కానీ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే పరిశ్రమలకు ఎలా ఉండబోతుందంటారు ఈ బడ్జెట్? యా, అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలు కూడా స్థాపించేది మన వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు కాదు. మీరు ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ చూస్తే ఈ బడ్జెట్లో కానీ రాబోయే రోజుల్లో స్టార్టప్స్ చాలా ముందుకు వచ్చాయి. మనం ఇప్పుడు స్టార్టప్స్లో చాలా ముందున్నాము. తర్వాత ఎంఎస్ఎంఈకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము. ఎంఎస్ఎంఈకి ఏమంటున్నామంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలి. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అనేది ఇవ్వాలి, దానికి కొంత బడ్జెట్ కేటాయించాలి. తర్వాత యూత్ని ఎంకరేజ్ చేయాలి స్టార్టప్స్ లోపల. తర్వాత ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి. వారు పాపారావు గారు చెప్పినట్లుగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువగా ఉంది ఎప్పటి నుంచో. దెర్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఎకానమీ. మనం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగేట్టుగా, అవుట్పుట్ వచ్చేట్టుగా మనం పాలసీస్ని తీసుకురావాలి. అయితే తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే వీ నీడ్ టు మెయింటైన్ ది ఫిజికల్ డెఫిసిట్ ఇన్ కంట్రోల్. లేకపోతే ఏమవుతుందంటే ఆల్రెడీ డెట్ టు జీడిపి రేషియో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనము కంట్రోల్లో ఉంచాలనేది ఒకటి అవసరము. అదొక విషయం అయితే. రెండవది ఇండస్ట్రీ. మూడవది నేను పదే చెప్తుంటాను, అగ్రికల్చర్కి మీరు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా తక్కువే. రైతులకు మనం అనుకున్నంత ఇవ్వాలి. ఈసారి రూరల్ ప్రో ఫార్మర్ బడ్జెట్ వచ్చినట్లయితే అందరూ హర్షిస్తారు. తర్వాత సృజన గారు చెప్పినట్లుగా ఏంటంటే విమెన్ డెవలప్మెంట్కి అలొకేషన్స్ ఇలా కాకుండా మనం 2 విషయాల్లో ఫోకస్ చేయాలి. ఒకటి జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అడగాలి, రెండవది జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ జరగాలి. ఆల్రెడీ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేయండి. ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి, ప్రతి గవర్నమెంట్ నుంచి మీరు జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ తీసుకోండి. ఆ స్టేట్మెంట్స్ పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి. 100% దేనికైనా ఖర్చు పెట్టారు, 33%, 35% దేని మీద ఖర్చు పెట్టారు. అట్లా చూసినప్పుడు మీరు అడ్వకేసీ లాబింగ్ చేయడానికి రాబోయే బడ్జెట్స్ లోపల విమెన్ లెడ్ డెవలప్మెంట్కి అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. బిట్స్ అండ్ పీసెస్ కాకుండా హోలిస్టిక్గా జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ ఒక టూల్గా తీసుకొని విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఒకటి అడగాలి. రెండవది, రాబోయే రోజుల్లో మహిళలు కూడా ఈ చట్టసభల్లోకి రాబోతున్నారు కాబట్టి అప్పుడు ఎలాగైనా మార్పు రాబోతుంది. బట్ ప్రస్తుతానికి ఈ సంవత్సర బడ్జెట్ లోపల హెల్త్, ఎడ్యుకేషను, న్యూట్రిషియస్ ఫుడ్ మరియు 4వది అగ్రికల్చర్, ఈ 4ంటికి తగు ప్రాధాన్యం ఇస్తారని అనుకుంటున్నాము. మిగతా మామూలుగా ఇటు అటు చేసి ఏదో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ 4 సెక్టర్స్ని మర్చిపోకుండా ఫినాన్స్ మినిస్టర్ గారు
కొంత మనకి అలొకేషన్సే కాదు రిలీజెస్ కూడా ఉండేట్లుగా చూసినట్లయితే వాటిని ఆ శాఖలకే కేటాయించి ఖర్చు చేసేట్లుగా చూస్తే బాగుంటుందని అనుకుంటాను. ఓకే, పాపారావు గారు, ఇంకా ఎండ్ ఆఫ్ ద దానికి వచ్చేసాం. మీరు ఇప్పుడు మిగిలినవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మొన్న పాప్కార్న్ మీద రేట్, దాని మీద కూడా ట్యాక్స్ వేశారు. సో నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మనం కొనుక్కునే వాడికి కూడా చాలా వాటికి ట్యాక్స్ కడుతూ ఉన్నాం. సో ఈసారి ఏమన్నా వేటికి మినహాయింపు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈసారి వేటి మీద కూడా ట్యాక్సెస్ వేసే అవకాశం ఉందనుకుంటున్నారు? మినహాయింపు బహుశా నిత్యావసరాల మీద ఉన్న జిఎస్టీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మినిమమ్ జనాల పర్చేసింగ్ పవర్ ఆ మాత్రం మెయింటైన్ అవ్వాలంటే నిత్యావసరాల మీద, ఆఖరికి మజ్జిగ మీద కూడా జిఎస్టీ ఉంది. పాప్కార్న్ మీద వేశారు, ఇప్పుడు దానికి ముందు ఎప్పుడో ఎన్నో నెలల క్రితమే మజ్జిగ మీద వేశారు. మజ్జిగ నీళ్లు అదే మజ్జిగ దాని మీద వేశారు జిఎస్టీ. పెరుగు మీద వేశారు, సకల వస్తువులు అది దాని కాదు, ప్యాక్ చేసామంటే ఆ వస్తువు మీద జిఎస్టీ అని చెప్పి వేశారు. శ్మశానాల మీద జిఎస్టీ అనేది కూడా మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటంటే మనం ఎప్పుడో ఆ జిజియాపన్ అయ్యి వాటి మీద విమర్శనాత్మకంగా చరిత్రలో టెక్స్ట్ బుక్ లో మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అది కాదు ఇది కాదు అది అంటే అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. అట్లా ఈ రోజు ఏంటంటే పన్ను వేయడానికి ఏది అనర్హం కాదని చెప్పి కనపడ్డ ప్రతి మీద పన్ను వేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే దానివల్ల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఒక 10 రూపాయలు 100 రూపాయల సరుకు మీద 10 రూపాయలు ట్యాక్స్ కట్టే చోట 20 రూపాయలు కడుతున్నాడు అనుకోండి, అదనంగా 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది ఓవరాల్ ఆదాయంలో వాళ్ళకి తగ్గుద్ది కదా ఖర్చు. ఇంకా ఆ పైన ఖర్చు పెట్టుకునే శక్తి తగ్గుద్ది. దానివల్ల ఏమవుతుంది, పారిశ్రామిక ఉత్పత్తులు ఆఖరికి సబ్బులు లాంటివి కూడా కొనుక్కునే స్థితి పోతుంది జనాలకి. చిన్న ప్యాకెట్లు కొనుక్కున్నారు. గతంలో 10 రూపాయల ప్యాకెట్ కొనుక్కున్న చోట ఈరోజు కంపెనీలు కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ కంపెనీలు 5 రూపాయల ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేస్తున్నాయి. ఎందుకంటే 10 కొనే స్థితి కూడా లేదు చాలా మందికి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే నిత్యావసరాల మీద, కనీస అవసరాల మీద అన్నిటి మీద ట్యాక్స్ రేషనలైజేషన్, ట్యాక్స్ ఎత్తేయటం అనేది చాలా ముఖ్యం. జిఎస్టీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు మధ్యతరగతి కోవటం ద్వారా మార్కెట్లోకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఖర్చు పెడతారు, డబ్బులు వస్తాయి, చేయాలి. అలాగే అవసరమైతే వెల్త్ ట్యాక్స్ లాంటిది మళ్ళీ ఎప్పుడో తీసేశారు వీళ్ళు వచ్చిన తర్వాతే. వెల్త్ ట్యాక్స్ వేసినా తప్పులేదు. నా ఉద్దేశం ఏంటంటే వెల్తీ పీపుల్ ఏ ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఏం కాదు. కాకపోతే వాళ్ళు బలమైన మీడియా మీద వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగిన సెక్షన్ కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళ ప్రొటెస్ట్ని పట్టించుకోవక్కర్లా. ప్రభుత్వాల స్థిరత్వం కోసం, దేశం కాస్త ఆరోగ్యకరంగా ఉండటం కోసం వెల్త్ మీద, బిలియనీర్స్ మీద ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది, ఏం కాదు, వేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. ఓకే, లాస్ట్ వీఆర్ ఎండింగ్ విత్ సృజన గారు. సో మీరు ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు కాబట్టి జనరల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే ఇప్పుడు కామన్ పీపుల్ కానీ ఏది కానీ బడ్జెట్ గురించి కానీ ట్యాక్సెస్ గురించి కానీ ఎటువంటి విషయాల పట్ల అవగాహన ఉంటారు, ఏమేమి తెలుసుకోవాలి ముఖ్యంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉందండి ఇండియాలో. అది ఆల్వేస్ తక్కువ ఉండడం కాకుండా అందులో యూత్కి కొంచెం గొప్ప అవగాహన ఉంది, కానీ ఉమెన్కి మార్జినలైజ్కి చాలా తక్కువ అవగాహన ఉంది. వాళ్ళు ఏం ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళ పాకెట్లో నుంచి ఎన్ని రూపాయలు వెళ్తున్నాయి అనేది కూడా వాళ్ళకి ఐడియా లేదు. సో ఫినాన్షియల్ లిటరసీ లేని సర్కమ్స్టాన్సెస్లో తెలుసుకోవడము అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ మన డబ్బులు మన దగ్గర నుంచి వెళ్తున్నాయి అంటే దేనికి వెళ్తున్నాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ టు నో. అప్పుడే మనకి డిఫరెంట్ కేటగిరీస్ తెలుస్తాయి, ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, ఎలా వెళ్తున్నాయి అని. అండ్ సెకండ్ థింగ్, ఇన్కమ్ ట్యాక్స్ లైక్ ప్రాపర్టీ ట్యాక్స్, జిఎస్టీస్, వెల్త్ ట్యాక్స్, ఇవన్నీ డిబేట్స్ మధ్యలో మన స్టాండర్డ్ డిడక్షన్స్, మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అలా అది ఆ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది సాలరీడ్ ఎంప్లాయీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. వాళ్ళకి ఇప్పుడు మనం చాలా వింటున్నాము, ఓకే ఇంత చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలా చేస్తున్నాము, స్టాక్స్ చేస్తున్నాము, మార్కెట్లు పెరుగుతున్నాయి, బడ్జెట్ అయ్యాక లేకపోతే మార్కెట్ క్రాష్ అవుతుంది అని వింటూ ఉంటాము. కానీ ఎంత చేస్తుంటే ఎంత ట్యాక్సెస్ పోతున్నాయి, మనకి రిటర్న్స్ ఎంత వస్తే ఆ రిటర్న్స్లో ఎంత ట్యాక్స్ పోతున్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లారిటీ లేదు చాలామందికి, అది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, బడ్జెట్ అనగానే చాలామంది ఓన్లీ ట్యాక్స్ రిఫార్మ్స్, ట్యాక్స్ దాని గురించి మాట్లాడతాం, కానీ ఆ బడ్జెట్ వాళ్ళ ఎస్టిమేషన్స్, వాళ్ళ కేటాయింపు, డిఫరెంట్ కేటగిరీస్కి, డిఫరెంట్ కాంపోనెంట్స్కి కేటాయింపు, డిఫరెంట్ బ్యాలెన్స్డ్గా కేటాయింపు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలామంది మనం చూడము. ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ ఉమెన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, కార్పొరేట్ లింక్ స్కీమ్స్ అవన్నీ చాలా ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, రూరల్ డెవలప్మెంట్, సిటీస్, స్మార్ట్ సిటీస్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది, టెక్నాలజీ మీద ఎంఫసిస్ ఎక్కువైపోయింది.
సో ఐ థింక్ క్లోజ్ రీడింగ్ ఆఫ్ బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఆ క్లోజ్ రీడింగ్స్లో మనకి డైరెక్ట్గా ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద క్లియర్ కట్ ఇంపార్టెన్స్, క్లియర్ కట్ మోటోగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే తెలుస్తుంది మన పాకెట్లో నుంచి. మనం ఒక షాప్కి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేస్తే ఆ కాఫీ 100 రూపాయలు అయితే 20 రూపాయలు 40 రూపాయలు ఎక్కువ అవుతుంది. దేనికి కాంపోనెంట్స్కి వెళ్తుంది అనేది మనకు తెలుసుకునేంత వరకు మనం అడగలేము, మనం డిమాండ్ చేయలేము. దీనికి ఎక్కువ అవుతుంది అని తెలిస్తేనే కదండి డిమాండ్ చేయగలం, క్వశ్చన్ చేయగలం. ఓకే, ఇది ఎక్కువ అవుతుంది, వీ హ్యావ్ టు కట్ డౌన్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ రేట్స్ అని. సో ఐ థింక్ క్లోజర్ రీడింగ్ ఆఫ్ మన ఎవ్రీడే లైఫ్ సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీడే లైఫ్లో మనం దేని స్పెండ్ చేస్తున్నామో, ఎక్స్పెండిచర్ ఏంటి అనేది ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలమో, దాన్ని ఎప్పుడు క్లోజర్ స్క్రూట్నీ చేయగలుగుతున్నామో, దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నామని, దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ అవర్ డిమాండ్స్ ఫేర్ ఈక్విటీ బేసిస్ మీద అని నేను ఉన్నాను. థ్యాంక్ యూ సృజన్ గారు. ప్రభాకర్ రెడ్డి గారు, పాపారావు గారు, సృజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి డిస్కషన్ జరిగింది. దీంతో మనం చర్చను ముగిస్తాం. థ్యాంక్ యూ.